ఈ ఛాయలో సోఫ్ట్వేర్ పక్కనాయం మీరు కాగిస్తున్నందువలన ఇటీ ఛాయలో మీకు పని చేయవలసిన సమయం తగ్గించడం జరిగింది. థ్యాంక్ యూ మిస్టర్ బ్యారీ. నేను కూడా నా పనిని చిత్తశుద్ధితో చేస్తున్నాను. చూడండి నా చేతులు ఎలా కమిలిపోయాయో. చూడు ఈ కొబ్బరి పీచులు నా రక్తపు మార్గాలతో ఉన్నాయి. ఇది మీకు చాలా చిన్న పని బ్యారిస్టర్. మీరు ఓడల నుంచి సముద్రంలోకి దూకినవాడు. అది కూడా నిజమే. నాదొక విన్నపం తీర్చగలరా? అడుగు బ్యారిస్టర్, కానీ జాగ్రత్త. నా సోదరుడితో నన్ను కల్పించగలరా? సోదరుడా? అవును, గత 2 నెలలుగా ఇదే జైలులో నా సోదరుడు ఖైదీ అయి ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు బ్యారిస్టర్? ఈ ఛాయల్లో 2 ఖైదీలు కలుసుకోవడం అసంభవం. అందులో 2 సహోదరులు. మీకు ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడ్డదో తెలుసా? 50 సంవత్సరాల జైలు శిక్ష. ఈ సమయంలో ఎవరు ఉంచారో తెలియదు, ఎవరు చస్తారో తెలియదు. ఈ మూర్ఖపు ఆలోచనలు మానక బ్యారిస్టర్. ఇదే 50 సంవత్సరాలలో మీ ఆంగ్లేయులు ఈ దేశంలో ఉంటారో పోతారో తెలియదు. హౌ డేర్ యు! నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడుతావు బ్యారిస్టర్? బిర్సా, ఈ బ్యారిస్టర్ను సాధారణమైన ఖైదీలాగి పరిగణించు. ఇతనికి ఎటువంటి ఎగ్జామ్షన్స్ వద్దు. You very Indian thug, you are disgust. I will break your backbone. ఇలా సావర్కర్ ఏది మాట్లాడినా కూడా ఎలా అంటే ఒక ఫైర్ లాగా ఉండేది. ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క బ్రిటిషర్ తోటి ఎవరికి భయపడేటోడు కాదు. అసలు ఎంత కొట్టినా ఏం చేసినా కూడా అసలు భయపడేటోడు కాదు. ఆ బ్రిటిషర్ అన్నలాగే ఆయన బ్రిటిషర్ ఎలా ఆయన అన్నాడో ఈయన సావర్కర్ని ఒకరోజు ఓడలో తీసుకెళ్తుంటే అండ్ బందీగా తీసుకెళ్తుంటే అప్పుడు ఆయనే ఆ ఓడల నుంచి దూకేస్తాడు. సముద్రం లోపలికే దూకేస్తాడు. సముద్రం లోపలికి దూకేసి ఈదుకుంటూ అక్కడ ఒక దేశం ఉంటే దగ్గరలో దేశంకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా ఆయన పట్టుకుంటారు. సో అందుకే ఆయన అలా అంటాడు, ఇంత ధైర్యం ఉంది మీకు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? సో అలా రోజులు గడుస్తున్నాయి. ఆయన చెప్పినట్టు సావర్కర్ యొక్క సహోదరుడు కూడా ఆయన ఉంటున్న జైల్లోనే ఉన్నారు. ఆ కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు వాళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని చూసి కొట్టి ఎటోలను పంపించేస్తారు. చేశాక వీళ్ళు చాటుగా పేపర్స్ లెటర్స్ని రాసుకోవడం జరుగుతుంటుంది. అలా లెటర్ రాసుకునే సమయాలలో ఒక చోట అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అందరూ జైలర్స్ని. ఈ జైలర్స్ అందరూ హంగర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన ఇలా జరిగింది. సార్ అక్కడ బ్యారిస్టర్ అక్కడ అన్నం తింటలేరు, పని చేస్తారు. వాళ్ళందరూ హంగర్ స్ట్రైక్ చేస్తారు సార్. ఇదంతా కారణాలు సావర్కర్ సార్. What the hell? What is this Savarkar? I don't understand this. Even I don't understand this. బ్యారీ, మేము అన్నం తినేటప్పుడు మమ్మల్ని నీళ్లు తాగనివ్వడం లేదు. అన్నంలో పురుగులు పట్టే పెడుతున్నారు. కనీసం అన్నం తినే ముందు చేతులు కూడా కడుక్కొని ఇవ్వడం లేదు. Here బ్యారిస్టర్, ఇక్కడ రూల్స్ ఇలాగే ఉంటాయి. బిర్సా, ఇతను బ్యారిస్టర్. అందుకే ఈ చేత కానీ కుక్కలు ఏమి చేయలేక ఇతనితో ఇదంతా చేపిస్తున్నారు. ఈ 3 పిల్లల్ని తీసుకుపోయి ఆయిల్ ఎక్సెక్షన్కి పంపు. బ్యారీ, నీకు ఈ 3 పిల్లలతో పని చేయించే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడుతున్నావు బ్యారిస్టర్? ఇక్కడ నీ చెప్పిన రూల్స్. బ్లడీ ఇండియన్ డాగ్, డిస్గస్ట్. ఐ విల్ బ్రేక్ యువర్ బ్యాక్బోన్. నువ్వు మా వెన్నుముక్కలు విరగొట్టొచ్చు, కానీ మీ ఆంగ్లేయులంతా కలిసి వచ్చిన మా దృఢమైన సంకల్పాన్ని మా హృదయంలో నుంచి చెరపలేరు. అలా ఆయన ఏది మాట్లాడినా కూడా ఆ హంగర్ స్ట్రైక్ కూడా ఎన్నో రోజులు గడుస్తూ ఉండేది. అక్కడ ఉండే మిగతా రెవల్యూషనరీస్ కూడా అందరూ కూడా హంగర్ స్ట్రైక్ చేసేది. మేమేం తినము, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు. అలా ఒకరోజు సావర్కర్ గారి సహోదరుడు ఒక లెటర్ని పంపిస్తాడు తన దగ్గరికి. ఆ రోజు సిచ్యువేషన్ ఇలా జరిగింది. చూపెట్టు, చూపెట్టు. సార్ ఇది బ్యారిస్టర్ దగ్గర దొరికింది సార్. వెళ్ళి బ్యారిస్టర్ని తీసుకోండి.
ఏంటిది బ్యారిస్టర్? ఈ రాయితో పాటు ఏదో లెటర్ ఉండే ఉండాలి. ఆ లెటర్ ఇవ్వు. ఏమీ లేదు, ఏ లెటర్ లేదు. బిర్సా, ఈ బ్యారిస్టర్ అయితే చెప్పాడు. ఇతనితో 30 పౌండ్ల ఆయిల్ ఎక్సెప్షన్ చేయించు. బిర్సా, ఈ బ్యారిస్టర్ మామూలు వాడు కాదు. ఈ సావర్కర్ ఒక్కడే ఇంత చేశాడంటే, ఇద్దరు సావర్కర్లు కలిశారంటే ఇంకెంత చేస్తారు. ఇతనితో తన సోదరుని కలవకుండా చూసుకో. మీరు ఎందుకు అన్నం తినేలా చేయలేకపోతున్నారు? ఎందుకంటే మేము సామాన్య ప్రజలము. మా దేశం కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని శిక్షిస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఇక్కడ రూల్స్ ఇలాగే ఉంటాయి బ్యారిస్టర్. మరి ఎందుకని మా అన్నయ్యకి అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు? ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తాడు? డాక్టర్ చెప్తాడు. ఇక్కడ రోగం అని నేను చెప్పేంత వరకు అది అనారోగ్యం కింద ప్రకటించబడదు బ్యారిస్టర్. మీరు ఎందుకని సడన్ గా నాని గోపాల్ గురించి అడుగుతున్నారు? అతనికి ఏమైంది?
ఆ పసివాడికి ఏమన్నా అయితే ఇక్కడ పెద్ద విప్లవం చాటు చేసుకుంటుంది, రక్తపాతాలు జరుగుతాయి. పసిపిల్లలను కూడా చూడకుండా పని చేపిస్తున్నారని బయట ప్రచారం అవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగానే. ఇక్కడ మీకు చెప్పిన రూల్స్. ఇప్పటిదాకా మీరు చూసినట్టు మనము యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి మెల్లగా కొడతాం, కానీ అక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ దాకా కంటిన్యూస్గా కొట్టేటోళ్ళు. ఎవరైతే తప్పు చేస్తారో 2-3 అవర్స్ దాకా కంటిన్యూస్గా మనము వీర్ సావర్కి సంబంధించిన మూవీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగేదని. సో అట్లా ఇప్పుడు తిప్పుతున్నాను చూసారా, అది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి గానుగ నూనెని తీస్తారు అందులో నుంచి. సో అది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేయించేటోళ్ళు, అదొక శిక్ష లాగా ఉండిపోయేది. అట్లా వాళ్ళు ఎంత అంటే చాలా ఒక టీబీ పేషెంట్ ఎలా అవుతారో అంత బక్కగా అయిపోయి ఉండేటోళ్ళు. సో అలా జరిగేది. నాని గోపాల్ అని ఇందాక చెప్పారు కదా, ఆ నాని గోపాల్ అనే ఆయన ఒక 16 సంవత్సరాల పసివాడు. ఆయన కూడా హంగర్ స్ట్రైక్ చేద్దామని తినకుండా అట్లనే ఉండిపోతాడు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఫైనల్ స్టేజ్ లో ఉండిపోతారు, ఇక చనిపోతారు అనగా ఇలా జరుగుతుంది. మీ సాధారణ లేచి అన్నం తిను. లే నాని గోపాల్, లే అన్నం తిను, లే. నేను అస్సలకే అన్నం తినను, నాకు తినాలని లేదు. మన దేశం ఇంతటి దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా అన్నం తినగలను? మన ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు తినకపోతే ఎవరికి లాభం? నీలాంటి యువకులు మన దేశానికి ఎంతో మంది కావాలి. సావర్కర్ అన్న, నువ్వు కూడా చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు కదా, ముందు నువ్వు తిను. నువ్వు తిను. అలా ఎంతో మంది హంగర్ స్ట్రైక్ చేసి అదే జైళ్ళలో చనిపోతూ ఉండేవారు. అయినా సావర్కర్ బలంగా నిల్చొని మనకి ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఫైట్ చేస్తూ ఉండేవారు. బ్రిటిష్ వారికి లేఖలు రాస్తూ నేను ఒక బ్యారిస్టర్ని, నాకు ఈ మాత్రం కూడా మీరు సౌకర్యాలు లభించకపోతే ఎలాగా, కొన్ని రోజులైనా నా శిక్షని తగ్గించు కదా అని చెప్పి ప్రతిసారి లెటర్స్ రాసేటోడు. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోయేటోళ్ళు. సో ఆఖరికి ఒక రోజు వచ్చింది, ఎప్పుడైతే సావర్కర్ని బయటికి రిలీజ్ చేసిన రోజు. అలా ఒకరోజు ఒక మత కలహాలు జరుగుతున్న సమయంలో ఒక సంఘటన ఇలా జరుగుతుంది. సార్ అక్కడ రెండు కులాల మధ్యలో గొడవ వేరే కులం వాళ్ళ గుడిలో రావచ్చు. మీరు వచ్చి ఒక పరిష్కారం చెప్పండి సార్ ఒక రెండు కులాల మధ్యలో గొడవలు జరుగుతుంది సార్. రాములు వేరే కులం అసలుకి గొడవలోకి రాణిస్తుంది. కొంచెం మంచి ఒక పరిష్కారం చెప్పండి సార్. సరే వెళ్ళి చూద్దాం. మీరు కులం అనే పేరుతోని మన హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు. మన హిందూ ధర్మం ఎంత గొప్పదో తెలుసా? మీరు ఐకమత్యం అనేది మన హిందూ ధర్మం అనేది నేర్పుతుంది. కానీ మీరు అందరిలో కూడా చెడును వెతికి వాళ్ళని తప్పుగా చూస్తున్నారు. ఇదంతా చాలా తప్పు. మీరు ఎవరైతే వాళ్ళని రానివ్వకుండా ఆపుతున్నారో వాళ్ళకి చెబుతున్నారు, మీరు కుక్క తగ్గ వంటి వారు, పాముకి పాలు పోసంటి వారు. మీరు పిల్లని పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తిన్నుగా చూస్తూ సాటి మనుషులకు సాయం చేయకుండా ఊరుకునేవారు. ఇలా
జాతి గురించి ఆలోచించి మీరు మానవ జాతిని పాడు చేస్తున్నారు. ఇదంతా చాలా తప్పు. మనం ఈ దేశాన్ని అఖండ భారతంగా మార్చాలి. దీనికోసమే మనం కృషి చేయాలి. వందే మాతరం. అలా కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు, మనకి మధ్య మత కలహాలు జరుగుతున్నాయి. వీటిని కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అనునిత్యం మనకు కావాల్సింది కేవలం భారతదేశం కాదు, కంప్లీట్ అఖండ భారతం కావాలని చెప్పి చాలా ఫైట్ చేసినాడు ఆయన. ఇప్పటికీ కొందరు వ్యక్తులు చెప్తూ ఉంటారు, ఒకవేళ ఆ రోజు కనుక సావర్కర్ గారే వారు చెప్పిన బాటలోనే అందరూ నడిచి ఉంటే ఇప్పుడు మనం ఈ దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళం కాదు, ఎన్నడూ మనం అభివృద్ధి చెందే వాళ్ళం అనే విషయం కూడా చెప్తూ ఉంటారు. అలా సావర్కర్ గారు మనకి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది 1947 తర్వాత ఫ్రీడమ్ వచ్చినా కూడా ఆయన్ని మళ్ళీ జైలుకి తీసుకెళ్తారు. ఆయన వేరే వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి అది ఇదని చెప్పి ఆయన దేశం కోసం ఇంత కృషి చేసి వేరే దేశాలకు వెళ్ళి, ఇప్పుడు మన దేశంలో ఉన్నప్పుడు మనతో పాటు మన తోటి ఇండియన్స్ ఉంటారు, అప్పుడు మనకి అంత రక్షణ ఏం ఉండకుండా ఉండదు. కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు రక్షణ ఉండదు, మొత్తం వారే ఉంటారు. వారికి అగెనిస్ట్ గా మనం ఫైట్ చేస్తున్నామని తెలిస్తే ఇమ్మీడియట్ గా చంపేస్తారు. అయినా కూడా అంత దూరం వెళ్ళి అక్కడ ఫైట్ చేశారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ఫైట్ చేశారు. అయినా ఆయనకి ఎటువంటి మర్యాద దక్కలేదు. అప్పటి ప్రభుత్వం ఆయనని మళ్ళీ జైలుకు పంపించింది. అలా ఎన్నో రకాల నరకాలు అనుభవించిన ఆయన జైల్లో 50 సంవత్సరాల పాటు అతి ఘోరంగా ఆయనని చూస్తూ ఆయనని కొడుతూ ఉండేవారు. అలా సావర్కర్ జీవితం ఇలానే గడిచిపోయింది. దేశం కోసం, ధర్మం కోసం ఎంతో పోరాడారు. అందుకే ఈ రోజుకి మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పాను కదా, 2018లో వచ్చింది. ఆయనకి గాంధీ గారి అసోసియేషన్ కి ఎటువంటి సంబంధం లేదండి. అది సావర్కర్ గారి జీవితం. మీరు ఇంకా తెలుసుకోవాలంటే సావర్కర్ గారి సినిమా అయినా చూడండి, ఆయన గురించి అయినా చదవండి. థ్యాంక్ యూ.